ఆధ్యాత్మిక సాధన. అసలు ఇది ఎవరి కోసం? పూర్తిగా మన కోసమేనా, లేక ఇతరులకు దారి చూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుందా? మ్మ్. ఇది చాలామందిని తొలిచే ప్రశ్న. అవును, ఈ మధ్య నేనొక వ్యక్తిని కలిశాను. వాళ్ళు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో, వాళ్ళ జీవితాలను బాగుచేయడంలో ఒక రకంగా చెప్పాలంటే దిట్ట. ఓ. ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికే వెళ్తారు. కానీ వాళ్ళ స్వంత జీవితంలో మాత్రం చాలా గందరగోళం, అశాంతి. మ్మ్. అది చూసినప్పుడు నాకు ఈ ప్రశ్న మొదలైంది. మనల్ని మనం బాగు చేసుకోకుండా ఇతరులకు సహాయం చేయడం సాధ్యమేనా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? నిజమే, సహాయం చేయాలనే తపన ఉంటుంది. కాని మన దగ్గరే శక్తి లేనప్పుడు ఏం చేయగలం? అదొక గందరగోళం. సరిగ్గా. అందుకే ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనమొక పాత బౌద్ధ గ్రంథంలోకి తొంగిచూద్దాం. బావుంది. ఇది అంగుత్తర నికాయ్ నుండి తీసుకోబడింది. అందులో ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారని, వారి సాధనల గురించి అద్భుతంగా వివరించారు. అవును, చాలా స్పష్టంగా ఉంటుంది ఆ విశ్లేషణ. ఈరోజు మనం ఆ నలుగురు ఎవరు, వాళ్ల మధ్య తేడా ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బోధనలో శ్రేయస్సు అనే పదానికి ఉన్న అసలు అర్థమేమిటి అనే విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇది కేవలం తాత్విక చర్చ కాదు, మన రోజువారీ జీవితానికి కూడా అన్వయించుకోగల ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ఇది. అయితే నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ గ్రంథం భిక్షువులారా అని సంబోధిస్తూ మొదలవుతుంది కదా, ఈ వర్గీకరణకు అసలు ఆధారమేమిటి? ఇక్కడే అసలు విషయముంది. ఈ వర్గీకరణ చాలా సింపుల్గా కనిపిస్తోంది, కానీ చాలా లోతైనది. ఇది కేవలం 2 ప్రశ్నల మీద ఆధారపడి ఉంటుంది. 2 ప్రశ్నలా? అవును. మొదటిది, ఒక వ్యక్తి తన సొంత శ్రేయస్సు కోసం సాధన చేస్తున్నాడా లేదా? రెండవది, అదే వ్యక్తి ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాడా లేదా? ఓకే. ఈ 2 ప్రశ్నలకు అవును లేదా కాదు అనే సమాధానాల కాంబినేషన్స్తో ఈ 4 రకాల మనుషులు ఏర్పడతారన్నమాట. అంటే స్వీయ వికాసం, పరోపకారం, ఈ 2 యాక్సిస్ల మీద మనుషులను మ్యాప్ చేస్తున్నారన్నమాట. బాగుంది. కాని ఇక్కడ శ్రేయస్సు అనే పదం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. హ్మ్. మనం సాధారణంగా శ్రేయస్సు అంటే మంచి ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం అనుకుంటాం. కానీ బౌద్ధ గ్రంథంలో అంత సింపుల్గా ఉండకపోవచ్చు కదా? మీరనుకున్నది నిజం. ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ సందర్భంలో శ్రేయస్సు అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన మానసిక బ్యాలెన్స్. మానసిక బ్యాలెన్స్. అవును. బౌద్ధ బోధనల ప్రకారం మన అశాంతికి, దుఃఖానికి కారణం మన మనసులోనే ఉండే 3 విషాలు. వాటిని తొలగించుకోవడమే నిజమైన శ్రేయస్సు. 3 విషయాలా? అవేంటి? మొదటిది రాగం, అంటే లోభ. తీవ్రమైన కోరిక, అత్యాశ, దేనినైనా పట్టుకుని వేలాడడం. ఇది నాది, నాకు కావాలి అనే తపన మనందరిలోనూ ఉండేదే. ఒక కొత్త ఫోన్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. సరిగ్గా. రెండవది ద్వేషం, అంటే దోస. కోపం, ఇతరుల పట్ల వ్యతిరేకత, మనకు నచ్చని దాన్ని తోసేయాలని చూడటం. ఇక మూడవది అన్నిటికన్నా సూక్ష్మమైనది, మోహం, అంటే అజ్ఞానం, భ్రమ చూడటం, వాస్తవికతను అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట. ఓకే. ఈ 3 విషయాలను మనసు నుండి నిర్మూలించడమే సంపూర్ణ శ్రేయస్సు అని ఈ బోధన చెప్తోంది. మీరు చెబుతుంటే నాకొకటి అర్థమవుతోంది. అంటే మనం ఒకరికి నిజంగా మంచి చేయాలనుకుంటే వారికి 10,000 ఇవ్వడం కన్నా వారి మనసులోని ద్వేషాన్ని తగ్గించుకోవడానికి ఒక దారి చూపించడం గొప్ప శ్రేయస్సన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే భౌతిక సహాయం తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వచ్చు. అంతే. కానీ ఈ మానసిక శుద్ధి అనేది వాళ్ళ జీవితాంతం వారితో ఉండే శాశ్వతమైన మార్పును తెస్తోంది. అదే ఇక్కడ మూలసూత్రం. చాలా బావుంది. అయితే ఈ కొత్త నిర్వచనంతో ఆ 4 రకాల వ్యక్తులెవరో వివరంగా చూద్దాం. మొదటి రకం, తన శ్రేయస్సు కోసం సాధన చేస్తాడు కానీ ఇతరుల కోసం కాదు. వీళ్ళనెలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు తమ సొంత రాగ, ద్వేష, మోహాలను తొలగించుకోవడానికి చాలా కష్టపడతారు. ధ్యానం, స్వీయ పరిశీలన, క్రమశిక్షణతో కూడిన జీవితం గడుపుతారు. అంటే సెల్ఫ్ ఫోకస్డ్. అవును. తమ మనస్సు అనే తోటలోని కలుపు మొక్కలను ఏరేయడంలో నిమగ్నమే ఉంటారు. కాని పక్క తోటలోని కలుపు గురించి పట్టించుకోరు. ఎందుకని? అది స్వార్థమవుతుందా? దానికి చాలా కారణాలుండొచ్చు. కొందరు ఏకాంతవాసులుగా ఉండి తమ సాధనకే పూర్తి సమయం కేటాయించాలనుకోవచ్చు. మరికొందరికి ఇతరులకు బోధించేంత ఆత్మవిశ్వాసం గాని, నైపుణ్యం గాని లేదనిపించొచ్చు. ముందు నేను పూర్తిగా బాగుపడాలి, అప్పుడే కదా ఇతరులకు చెప్పేది అనే నిజాయితీ కూడా ఉండొచ్చు. సరిగ్గా. కాబట్టి వీరిని పూర్తిగా స్వార్థపరులు అని అనలేం. వారిని వ్యక్తిగత సాధకులు అని పిలవచ్చు. ఓకే. ఇక దీనికి పూర్తి వ్యతిరేకం, రెండవ రకం. ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడతారు,
కాని తమ కోసం కాదు. ఇది వినడానికి చాలా గొప్పగా, నిస్వార్థంగా అనిపిస్తోంది. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని మూల గ్రంథంలో వీరిని అంత గొప్పగా చెప్పలేదనుకుంటా. ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన పదును కనిపిస్తోంది. పైకి చూస్తే వీరు ఆదర్శవంతుల్లాగనిపిస్తారు, ఉపన్యాసాలిస్తారు, వర్క్షాపులు నడుపుతారు. అవును. కోపాన్ని జయించండి, అత్యాశను వదిలేయండి అని ఇతరులకు చెబుతారు. కాని వాళ్ల సొంత జీవితంలో అవే సమస్యలతో సతమతమవుతుంటారు. ఇతరులకు డైట్ ప్లాన్ ఇచ్చే డాక్టర్ తను మాత్రం విపరీతంగా జంక్ ఫుడ్ తినడం లాంటిదా? హా, సరిగ్గా అలాంటిదే. కాని తమ సమస్యలున్నప్పటికీ ఇతరులకు సహాయం చెయ్యాలనుకోవడం మంచిదే కదా? దానిని కపటత్వం అనడం కొంచెం కఠినంగా లేదా? మంచి ప్రశ్న. ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని దాని ప్రభావమెంత? ఇక్కడ గ్రంథం కపటి అనే పదం వాడటానికి కారణం వారి మాటలకు, చేతలకు మధ్య ఉన్న అగాధం. ఓ! తమ మనస్సులో ద్వేషం పెట్టుకుని ఇతరులకు ప్రేమ గురించి బోధించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇది ఆధునిక ప్రపంచంలో మనం చూసే బర్నౌట్కు చాలా దగ్గరగా ఉంటుంది. అంటే? తనను తాను పట్టించుకోకుండా ఇతరుల కోసం పనిచేసే సోషల్ వర్కర్ లేదా తన సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి టీంను నడిపించే టీం లీడర్, వీరంతా ఈ కోవలోకి వస్తారు. చివరికి వారు తమకు, ఇతరులకు కూడా న్యాయం చేయలేని స్థితికి చేరుకుంటారు. ఇతరులకు దీపాలు పంచడానికి ప్రయత్నించడం లాంటిది. ఇక మూడవ రకం. ఇది చాలా స్పష్టంగా, విచారకరంగా ఉంది. అవును. తమ కోసంగాని ఇతరుల కోసంగాని సాధన చెయ్యరు. వీరు నిర్లక్ష్యంగా ఉండేవారు. వీరి గురించి చెప్పడానికి కూడా ఎక్కువ లేదు. వీరు ఆధ్యాత్మికంగా, మానసికంగా పూర్తిగా ఉదాసీనంగా, స్తబ్దుగా ఉంటారు. తమ మనసులోని చెత్తను శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇతరులకు సహాయం చెయ్యాలనే ఆలోచన కూడా రాదు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అవును. రాగం, ద్వేషం, మోహమనే ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ ఉంటారు. ఇదొక రకమైన జీవచ్ఛవం లాంటి స్థితి. అర్థమైంది. ఇక చివరిగా 4వ రకం. వీరు తమ కోసం, ఇతరుల కోసం కూడా సాధన చేస్తారు. వీరే ఆదర్శప్రాయులు అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా. బౌద్ధ సంప్రదాయంలో వీరే అత్యంత శ్రేష్ఠులుగా, ఉన్నతులుగా పరిగణించబడతారు. ఎందుకని? ఎందుకంటే వీరిలో ఒక సంపూర్ణత, సమతుల్య ఉంటాయి. వారు మొదట తమ మీద తాము పనిచేసుకుంటారు. తమ రాగ, ద్వేష, మోహాలను గుర్తించి వాటిని తొలగించుకుంటారు. ఆ ప్రక్రియలో వారికొక స్పష్టతొస్తుంది. స్పష్టత, కరుణ, జ్ఞానం అన్నీ లభిస్తాయి. ఆ తరువాత వారు ఇతరులకు సహాయం చేస్తారు. వారి ఉనికే ఒక సందేశంగా మారుతుంది. అంటే వాళ్ళు చెప్పే మాటలు పుస్తకాల నుండి వచ్చినవి కావు. కావు. వారి అనుభవం నుండి పుట్టినవి. వారి ప్రశాంతత, వారి ప్రేమ ఇతరులను సహజంగా ఆకర్షిస్తాయి. వాళ్ళు కేవలం బోధించరు, తమ జీవితం ద్వారా ఆచరించి చూపిస్తారు. ఉదాహరణకు, ఒక ఆఫీస్లో క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, అందరూ టెన్షన్తో, కోపంతో ఉన్నప్పుడు ఈ 4వ రకం నాయకుడు ప్రశాంతంగా, స్పష్టంగా ఆలోచించి ఒక పరిష్కారం చూపిస్తాడు. అతని ప్రశాంతతే మిగతా వారికి ధైర్యాన్నిస్తుంది. అతను టెన్షన్ పడకండి అని చెప్పక్కర్లేదు. అతని ఉనికి ఆ పని చేస్తుంది. సరిగ్గా. చాలా స్పష్టంగా ఉంది. ఆ దీపం పోలికనే మళ్ళీ వాడితే, మొదటి రకం తన దీపాన్ని వెలిగించుకుంటాడు. రెండవ రకం ఇతరులకు వెలగని దీపాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మూడవ రకం చీకటిలోనే ఉండిపోతాడు. 4వ రకం తన దీపాన్ని బలంగా వెలిగించుకుని దానితో ఇతరుల దీపాలను కూడా వెలిగిస్తాడు. అద్భుతమైన పోలిక. మీరు చెప్పింది 100% సరిపోతుంది. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ బోధనలో సాధన అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి గురించొక పోలిక ఉంది కదా? అవును. ఆ పోలిక ఈ భావనను చాలా శక్తివంతంగా వివరిస్తోంది. ఒక ఇంట్లో మంటలంటుకున్నాయనుకుందాం. ఒక వ్యక్తి లోపల చిక్కుకున్నాడు. అదే సమయంలో ఇంట్లో మరికొందరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇతరులను కాపాడటానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? కష్టం. అతను కూడా మంటలోనే ఉన్నాడు కదా? అవును. దారి సరిగ్గా కనిపించడం లేదు, పొగతో ఊపిరాడటం లేదు. ఆ కంగారులో తాను కాలిపోవచ్చు, ఇతరులను కాపాడలేకపోవచ్చు. నిజమే. ముందు తను బయటపడాలి. సరిగ్గా. తెలివైన పని. ముందు తను సురక్షితంగా బయటపడటానికి ఒక దారి వెతుక్కోవడం. ఒకసారి అతను బయటపడ్డాక అతనికి 2 ప్రయోజనాలుంటాయి. ఏంటవి? 1, అతను సురక్షితంగా ఉన్నాడు. 2, బయటికి ఎలా రావాలో అతనికిప్పుడు తెలుసు. అప్పుడతను బయట నుండి ఆ కిటికీ వైపు వెళ్ళండి, ఇక్కడ దారి ఉంది అని లోపలున్న వారికి మార్గం చూపించగలడు. వావ్! అంటే అతని సహాయం ఇప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అవును. అలాగే మన మనస్సులోని రాగ, ద్వేష, మోహాలనే మంటల నుండి
మనం బయటపడిన తర్వాత ఇతరులకు ఆ మార్గాన్ని చూపించడమనేది అత్యంత కారుణ్యమైన, ప్రభావవంతమైన చర్య అవుతుంది. ఖచ్చితంగా. అంటే ముందు మనల్ని మనం రక్షించుకోవడం స్వార్థం కాదు, ఇతరులను సమర్థవంతంగా రక్షించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. అదే అసలైన పరోపకారం. ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. ఈ ప్రాచీన బోధన స్వీయ సంరక్షణ వర్సెస్ నిస్వార్థం అనే ఆధునిక ద్వంద్వాన్ని సవాలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తే ఒక వర్గం ముందు నీ గురించి నువ్వు పట్టించుకో, సెల్ఫ్ లవ్ ముఖ్యం అంటుంది. మరో వర్గం ఇతరుల కోసం జీవించాలి, సేవ చెయ్యాలి అంటుంది. ఈ రెండింటినీ వ్యతిరేకమైనవిగా చూపిస్తారు. నిజమే. కాని ఈ బోధన ప్రకారం అవి రెండూ వ్యతిరేకం కాదు, ఒకదాంతో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ఒకే నాణ్యానికి రెండు వైపులా లాంటివా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఈ గ్రంథం చెబుతున్నదేమిటంటే, అత్యంత ప్రభావవంతంగా, నిస్వార్థంగా ఉండటానికి ఏకైక మార్గం మన మనస్సును శుద్ధి చేసుకునే స్వార్థపూరితమైన పని చేయటం. మీరు స్వార్థపూరితమైన అని కొటేషన్లో చెప్పడం నాకు నచ్చింది. ఎందుకంటే అది పైకి స్వార్థంగా కనిపిస్తుంది, కాని దాని అంతిమ లక్ష్యం స్వార్థం కాదు. అంటే మనల్ని మనం బాగు చేసుకోవడమే ఇతరులకు మనం చేయగల అతిపెద్ద సహాయమనమాట. సరిగ్గా. ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చే సహాయం, మనమిచ్చే ప్రేమ, మనం చెప్పే మాటలు అన్నీ మన అనుభవం నుండి, మన స్పష్టత నుండి వస్తాయి. మన ఉనికి, మన ప్రశాంతత ఇతరులకు సహజంగానే స్ఫూర్తినిస్తాయి. అవును. అప్పుడు మనం రెండవ రకం వ్యక్తిలా మాటలు చెప్పే కపటిగా కాకుండా, నాలుగవ రకం వ్యక్తిలా జీవించి చూపించే ఆదర్శప్రాయుడిగా మారతాం. పునాది లేకుండా భవనం కట్టలేం కదా. నిజమే. అలాగే స్వీయ పరివర్తన అనే పునాది లేకుండా పరోపకారమనే భవనాన్ని నిర్మించలేం. అద్భుతం. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత అంగుత్తర నికాయలోని ఈ వర్గీకరణ కేవలం ప్రాచీన కాలంలోని భిక్షువులకు మాత్రమే కాదు, మనందరికీ, అవును, ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న మనందరికీ వర్తిస్తుందనిపిస్తోంది. ఇది మనల్ని మనం అద్దంలో చూసుకునేలా చేస్తోంది. నేనెక్కువగా మొదటి రకంలా ప్రవర్తిస్తున్నానా, లేక కొన్నిసార్లు తెలియకుండానే రెండవ రకంలా మారిపోతున్నానా, అసలు ఏమీ చేయకుండా మూడో రకంలా ఉండిపోతున్నానా, లేక నాలుగో రకంలా మారడానికి ప్రయత్నిస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇది ఒక చక్కటి ఫ్రేమ్వర్క్. అవును, దీని సారాంశమదే. నిజమైన శ్రేయస్సనేది మన మనస్సును దురాశ, ద్వేషం మరియు అజ్ఞానమనే విషయాల నుండి శుద్ధి చేసుకోవడమేనని గుర్తుంచుకోవాలి. ఈ ప్రయాణంలో వ్యక్తిగత పరివర్తన మరియు సామాజిక మార్గదర్శకత్వమనేవి వేరువేరు మార్గాలు కావు. అవి ఒక రేలుకుండే రెండు పట్టాళ్లాంటివి. రెండూ కలిసే ప్రయాణిస్తాయి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. అంతే. ఈ చర్చ మనకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఇక్కడ శ్రేయస్సు అంటే అంతర్గత విషాలను తొలగించడమని చూశాం కదా. అవును. ఈ ఫ్రేమ్వర్క్ను మనం కేవలం ఆధ్యాత్మిక జీవితానికే పరిమితం చెయ్యాలా, లేక వృత్తిపరమైన ఎదుగుదల లేదా నాయకత్వం వంటి ఇతర రంగాలకు కూడా అన్వయించగలమా? ఆసక్తికరమైన ప్రశ్న. ఉదాహరణకు, ఒక కంపెనీలో ఒక నాయకుడు తన స్వంత బలహీనతలను, అంటే తనలోని కోపం, అభద్రతాభావం లేదా తన అహంకారాన్ని అధిగమించకుండా తన బృందానికి ఎలా నిజమైన స్ఫూర్తినివ్వగలడు? కష్టం. అతని ఎన్ని మోటివేషనల్ స్పీచ్లిచ్చినా అతని ప్రవర్తనలో ఆ బలహీనతలు కనిపిస్తూ ఉంటే టీం అతనిని నిజంగా నమ్ముతుందా? బహుశా నిజమైన నాయకత్వమంటే మనల్ని మనం నడిపించుకోవడం నుండే మొదలవుతుందేమో.